హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భానుక్ మోనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నోని బర్త్‌డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ అన్బాక్సింగ్ చేసేస్తున్నానన్నమాట. కొద్దిగా ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ ఉన్నాయి. సో, అందుకనే నా గొంతు ఇలా డిస్టర్బెన్స్‌గా ఉంది. సో, కొద్దిగా నా గొంతుని ఈ వీడియో వరకి ఎక్స్‌క్యూజ్ చేయండి. సో, ఇవన్నీ గిఫ్ట్స్ అన్నమాట. మీకు కనిపియట్లేదనుకుంటే ఒక్కసారి చూపిచ్చేస్తాను ఇదిగోండి. సో, ప్రెజెంట్ ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసేద్దాము. సో, ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచనమాట. ఇది మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ పెట్టారు. సో, అదేందో చూపిచ్చేసాను. సో, ఇవి దాచిపెడదాం. నెక్స్ట్ మనం ఎవరికైనా గిఫ్ట్స్ ప్యాక్ జేసినప్పుడు యూజ్ అవుతుంది. మీరు గూడా నాలాగా ఎంతమంది ఇలాంటివి చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అండ్ గిఫ్ట్ వచ్చేసి ఏముందో చూపిస్తాను, వెయిట్ చేయండి. నేనేం జేస్తున్నా అంటే, ఇవన్నీ కొద్దిగా సేఫ్‌గా తీద్దాము. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ టైమ్ మనం గూడా ఎవరికైనా గిఫ్ట్స్ ఏమైనా ప్యాక్ జేయాలంటే పనికొస్తుంది గదా! ఈ కవర్స్ అని జెప్పేసి అనుకుంటున్నాను. ఇది ఈ గిఫ్ట్ అయితే నేను ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ మా చిన్నోనికి ఇప్పుడే ఇది అవసరం లేదు గదా! అని జెప్పి తీసుకోలేదన్నమాట. సో, అదే గిఫ్ట్ ఇది. ఇదిగోండి. అర్థమైపోయింది గదా! ఏందన్నది గిఫ్ట్. ఓపెన్ చేసి చూపించేస్తాను. కోల్డ్ అయింది. వాయిస్ నిజంగా ఇగ్నోర్ చేసేసేయండి. అస్సలు బాలేదు. బట్ గిఫ్ట్స్ ఓపెన్ చేయాలన్న ఇంట్రెస్ట్‌తో మరి ఈ వీడియో చేస్తున్నా అన్నమాట. ఇదిగోండి. వాయిస్ ఇనిపిస్తుందని అనుకుంటున్నాను. మ్యూజిక్. ఇలా అవి క్లిక్ చేస్తూ ఉంటే మ్యూజిక్ అనేది వస్తుంది. బావుంది గదా! నాకు ఈ గిఫ్ట్ చాలా బా నచ్చింది. ఫస్ట్ గిఫ్టే చాలా బావుంది. నెక్స్ట్ గిఫ్ట్ చూసేద్దాము. సో, ఇది ప్యాక్ చేసి పెట్టేసాను. మా చిన్నోనికి ఇప్పుడు అప్పుడే ఈ గిఫ్ట్స్ అనేటివి అవసరం లేదు కాబట్టి. సో, ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది. అండ్ ఇదొచ్చేసి సెకండ్ గిఫ్ట్. ఇది గూడా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిందన్నమాట. ఇది గూడా ఏందో చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. సో, ఇది గూడా పిల్లలు ఆడుకునే బొమ్మనే. మాక్సిమం చిన్న పిల్లలకి గిఫ్ట్స్ అంటే ఇవే వస్తాయి గదా! సో, ఇదిగోండి. సో, ఇదేందో నాకు తెలీదు. నేను ఇప్పటి వరకు గూడా ఈ గేమ్ ఎప్పుడు చూడలేదు ఎక్కడికెళ్ళినా గూడా. సో, ఏంటో మరి ఒకసారి ఓపెన్ చేసి మా చిన్నోనికి ఆడిపిచ్చి మరి చూడాలి ఇదెలా ఉంటుంది, ఏంది అన్నది. సో, తర్వాత ఎప్పుడన్నా షార్ట్ వీడియోస్‌లో దీని గురించి క్లియర్‌గా మీకు అప్‌లోడ్ చేస్తలే. ఇప్పుడు ఎందుకంటే వీడియో గూడా లెంత్ ఎక్కువైపోతుంది. నాకు గూడా అంత ఓపిక లేదు. ఓపిక లేకపోయినా తీస్తున్నా అన్నమాట వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఇదొచ్చేసి నా ఆఫీస్ దగ్గర నాకు పరిచయమైన అక్క అన్నమాట. పక్కన అక్కకి కాస్మెటిక్ షాప్ ఉంది. అండ్ తను గూడా బ్యూటీషియన్ అన్నమాట. నాకు ఈ అక్కొచ్చేసి పరిచయమై ఒక 7, 8 ఇయర్స్ అవుతుంది. సో, రజనక్క. అండ్ అక్కిచ్చిన గిఫ్ట్ ఏందో చూపిచ్చేస్తాను. నాకు గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు గూడా ఇప్పుడు అంటే నార్మల్‌గా నా బర్త్‌డే అయినప్పుడు గూడా నేను గిఫ్ట్స్ కోసం చాలా వెయిట్ చేస్తానన్నమాట. ఎందుకో తెలీదు. ఇంకా అంతే. నాకు గిఫ్ట్స్ అంటే ఇష్టం బాగా. ఈరోజు మా చిన్నోని గిఫ్ట్ అన్బాక్స్ చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంది. ఇదొచ్చేసి డ్రెస్ మా చిన్నోనికి. ఇదిగోండి. మాక్సిమం ఈసారి అన్ని ఇలాంటి డ్రెసెసే వచ్చాయి ఇలా. డ్రెస్ బావుంది. ఇదిగోండి. బావుంది గదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేందో పెద్దగా ఉంది గిఫ్ట్. ఇది ఓపెన్ చేద్దాము. హ్యాపీ బర్త్‌డే అని ఉంది. ఇది మాకు తెలిసిన అక్కయ్య వాళ్ళు ఇచ్చారు. సో, ఇది నెక్స్ట్ మనకు బర్త్‌డేకి ఇవ్వడానికి ఎవరికైనా బర్త్‌డే గిఫ్ట్స్ ఇస్తే అవి ర్యాప్ చేయడానికి యూజ్ అవుతది. ఎక్స్‌పెక్ట్ చేసా ఆల్రెడీ ఈ టాయ్ ఏంది అన్నది. సో, అదే వచ్చిందన్నమాట. నేను కార్ అనుకున్నా. మొత్తంగా కార్. జీప్. డిఫరెంట్‌గా ఉంది వెహికల్. ఇదిగోండి. కాకపోతే బావుంది. మనకు బాయ్స్‌కొచ్చే బొమ్మల్ని ఏమంటారో నాకు అంతగా ఐడియా లేదు. బట్ టాయ్ అయితే చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్. చూస్తేనే అర్థమైపోతుంది. ఇది ఎవరు పెట్టారో తెలీదు. నేమ్ గూడా లేదు. నాకు తెలిసి ఇది ఊరు నుంచి మా చిన్నోని వాళ్ళ అక్క పంపించింది. మా ఆడపడుచు ఆడపడుచు కాదు, సారీ, మా కూతురు. కూతురవుతుంది. తను పంపించిందనే అనుకుంటున్నాను. తను రాలేదు. సో, తను పంపించేసిందన్నమాట. సుబ్బు అన్నయ్య వాళ్ళు వచ్చారు గదా బర్త్‌డేకి. సో, వాళ్ళతో పాటు పంపించింది. ఫోటో చూడంగానే అర్థమైపోయింది ఇది ఫోటో ఫ్రేమ్ అని జెప్పేసి. బావుంది.
ఇదిగోండి. చాలా బాగుంది ఫ్రేమ్. నాకు బాగా నచ్చింది. ఫస్ట్ బర్త్డే కదా! సో, ఇలా 1 అని పెట్టి ఇందులో అన్ని ఫోటోస్ వచ్చేసాయన్నమాట. కింద బర్త్‌డే మై డియర్, హ్యాపీ బర్త్‌డే మై డియర్, ఐ లవ్ యూ తేజస్. మా చిన్నోని పేరు తేజస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇలా 1 వచ్చి ఇక్కడ మనకి హవర్స్, మినిట్స్, మంత్స్, వీక్స్, సో, అలా మొత్తం వచ్చేసి ఫోటో ఫ్రేమ్ వచ్చిందన్నమాట. రాజీ తన పేరు. మా రాజీ కూతురు పంపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫోటో ఫ్రేమ్. మంచిగా ఒక మెమరీలా ఉంటుందన్నమాట. 1 నెంబర్‌లో 1 ఇప్పటి వరకు దిగిన ఫోటోస్ అన్నీ వచ్చేసాయి. ఇందులో నాకు నచ్చిన ఫోటోస్ గూడా ఉన్నాయి. 1 కృష్ణుడి ఫోటోస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడు నడుస్తున్నప్పుడు ఫోటోస్, వాని చిన్నప్పటి నుంచి మొత్తం ఇప్పటి వరకు ఆల్ ఫోటోస్ ఉన్నాయి ఇందులో. అండ్ నెక్స్ట్ గూడా ఒక ఫోటో ఫ్రేమే ఇది. ఇది గూడా నాకు తెలిసి ఫ్రేమే అని. ఇది నాకు తెలిసి సుబ్బన్నయ్య వాళ్ళే ఇచ్చారు. ఈ ఫ్రేమ్ గూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. పేరు రాయలేదు. బట్ నాకు ఐడియా ఉంది. నేను అనుకుంటున్నాను సుబ్బన్నయ్య వాళ్ళే అని చెప్పేసి. బట్ కన్ఫర్మ్ ఇది కూడా సుబ్బన్నయ్య వాళ్ళే. ఎందుకంటే నాకు ముందే తెలుసన్నమాట ఫోటో ఫ్రేమ్ చేయిస్తున్నారని చెప్పేసి. సుబ్బన్నయ్య వాళ్ళు ఇంకా రాజీ. అందుకనే గెస్ చేశాను. ఇది చూపిద్దాం. ఓహ్! మా చిన్నంది కృష్ణుడి ఫోటో. చాలా బాగుంది ఫోటో అయితే. హ్యాపీ బర్త్‌డే బ్రదర్ తేజస్ 20 బ్రదర్ తేజస్ 27/25. ఆ! అయితే ఇది రాజీ వాళ్ళు రాజీ మా కూతురు ఇది పెట్టిందన్నమాట బ్రదర్ అవుతు. సో వీడి తమ్ముడు కాబట్టి ఇక్కడ బ్రదర్ అని ఉంది. హ్యాపీ బర్త్‌డే బ్రదర్ తేజస్ అని చెప్పి. సో ఇది రాజీ పెట్టింది. ఇదొచ్చేసి సుబ్బన్నయ్య వాళ్ళు పెట్టారు. ఇదిగోండి. ఇది రాజీ, ఇది సుబ్బన్నయ్య వాళ్ళు. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. మనకి కృష్ణుడి గెటప్ వేసిన ఫోటో అన్నమాట. ఈ 2 ఫ్రేమ్స్ నాకు ది మోస్ట్ ఫేవరెట్ అండ్ నా హార్ట్‌కి చాలా బాగా టచ్ అయినాయన్నమాట. చాలా బాగుంది ఫోటోస్ అయితే. సూపర్బ్. సింప్లీ అంటే సింప్లీ సూపర్బ్. అండ్ నెక్స్ట్ ఏం గిఫ్ట్స్ వచ్చాయో చూపించేస్తాను వెయిట్ చేయండి. చాక్లెట్స్ గూడా వచ్చాయి. చిన్న పిల్లలు ఉంటారు గదా! సో, వాళ్ళొచ్చేసి చాక్లెట్స్ ఇచ్చారన్నమాట. చిన్న చిన్నవి 5 స్టార్ చాక్లెట్స్, డైరీ మిల్క్ చాక్లెట్స్ అలాంటివి. దీనికి గూడా పేరు లేదు. మరి ఎవరిచ్చారో నాకు ఐడియా గూడా లేదు ఇన్ని గిఫ్ట్స్ వచ్చినప్పుడు. పేరుంటే ఈజీగా రికగ్నైజ్ జేయొచ్చు అని నా ఒపీనియన్. బట్ ఇదేందన్నది గిఫ్ట్ వెయిట్ అండ్ సీ. నాకు ఏం అర్థం గావట్లేదు. ఓహ్! ఇది గూడా డ్రెస్సే. చాలా బావుంది. ఇదిగోండి. ఇలా టీ షర్ట్ అండ్ కింద ప్యాంట్. నైస్. బావుంది గదా! నాకు నచ్చింది. కలర్ కాంబినేషన్ గూడా చాలా బావుంది. కోల్డ్‌తో అస్సలు అవ్వట్లేదు నాకు. హెడేక్ వచ్చేస్తుంది చాలా. మా చిన్నోనికి గూడా బర్త్‌డే అయిపోంగానే కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. జలుబు మామూలుగా లేదన్నమాట నాకు, వానికి. వానికి ఇంకా పర్లేదు బెటర్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది గానీ నాకైతే చాలా టార్చర్‌గా ఉంది. హెడేక్ వచ్చేస్తుంది. ఓహ్! ఈ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ కంప్యూటర్ అంట. ఎల్‌ఈడీ స్క్రీన్. ఓకే. ఇదెవరు పెట్టారో మరి. నేమ్ గూడా లేదు దీనికి. ఉంది. 1 సెకండ్. ఇదొచ్చేసి మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ పెట్టిందన్నమాట. తేజస్. తేజస్ బేటా ఫ్రమ్ సాక్షిని. ఇది ఎల్‌ఈడీ స్క్రీన్ అంట. ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది టాయ్. చూద్దాం ఆగండి. ఓకే. దీనికి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటా. ఇదిగోండి. ఇలా ఉంది. సో, నాకు తెలిసి ఇది ఏ, బీ, సి ఇలా ప్రెస్ అవుతుంది. ఇలా ప్రెస్ చేస్తే ఈ స్క్రీన్‌లో డిస్‌ప్లే అవుతుందో, లేకపోతే ఇది వాయిస్ వస్తుందో తెలీదు. అండ్ కింద ఇలా పియానో. అండ్ అలానే క్వెషన్స్, సాంగ్స్, మ్యూజిక్, ఫ్రాగ్, డక్, బర్డ్, లెటర్స్. ఇది నేను షార్ట్ వీడియోస్‌లో మీకు అప్‌లోడ్ చేస్తాను. అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంది అన్నది కూడా. కానీ గిఫ్ట్ మాత్రం చాలా బాగుంది. ఎలా యూజ్ చేయాలో నాకు ఐడియా లేదు ఇది. ఒకసారి తమ్ముడిని అడిగి స్టార్ట్ చేయాలన్నమాట. దీనికి ఒక ఛార్జింగ్ పాయింట్ కూడా వచ్చింది. సో, ఇది ఛార్జింగ్ చేసి యూజ్ చేయాలి. ఎలా అన్నది మనం షార్ట్ వీడియోస్‌లలో చెక్ చేసేద్దాము. సో, ఇది చాలా బాగుంది గిఫ్ట్ అయితే. ఇలాంటి గిఫ్ట్స్ పిల్లలకి బాగా సెట్ అవుతాయి. అండ్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నన్నడిగితే. సో, నాకు గూడా ఒక ఐడియా వచ్చిందన్నమాట. ఓకే. ఎవరిదైనా ఫస్ట్ బర్త్‌డేస్ ఉంటే ఎలాంటి గిఫ్ట్స్ ఇయ్యాలి ఏంటి అని జెప్పేసి. ఇదొచ్చేసి ఎవరి నుంచి అన్నది లేదు. జస్ట్ పేరుంది తేజస్ అని జెప్పేసి. నాకు దెలిసి ఇది గూడా డ్రెస్ అనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 2, 3 బాక్సెస్ ఇలానే వచ్చేసరికి వాటిలో డ్రెస్ ఉన్నాయి. సో, ఇది గూడా అదే అని గెస్ జేస్తున్నాను. చూద్దాం మరి. నా గెస్ కరెక్టా? రాంగా? లెట్స్ సీ. ఇప్పటివరకు ఓపిక ఉండే గిఫ్ట్ ఒకటి. మీకు ఓపిక లేదు. కాదనుకుంటా ఈ డ్రెస్. ఎంతన్నా బాయ్స్ కదా! ఇలాంటి పిచ్చి ఉంటుందిలే నాకు తెలిసి. ఇందులో స్పైడర్ మ్యాన్ ఉంది. ఇంకా మిగతా బొమ్మల పేర్లు మనకైతే తెలీదు.
ఇదిగోండి. ఇదొచ్చేసి 'స్పైడర్ మ్యాన్' అనుకుంటున్నా. 'స్పైడర్ మ్యానేనా?' 'స్పైడర్ మ్యానే.' ఇదొచ్చేసి 'స్పైడర్ మ్యాన్.' ఇవెక్కువ బాయ్స్‌కి సంబంధించింది. సో, నాకు ఈ బొమ్మ ఏందన్నది కూడా తెలీదన్నమాట. సో, ఇదొచ్చేసి ఒక గిఫ్ట్. నేనిది డ్రెస్ అనుకున్నాను. బట్ ఇదొచ్చేసి టాయ్. గిఫ్ట్ కూడా బావుంది. ఇవన్నీ మా చిన్నోడు ఆడతాడో, దెబ్బకి ఇరగ్గొట్టేస్తాడో ఏమో గూడా ఐడియా లేదు నాకు. వాడెలా జూసుకుంటాడో ఏమో! బట్ గిఫ్ట్ అయితే చాలా బావుంది. థాంక్ యూ. ఎవరు పెట్టారో తెలీదు. వాళ్ళ నేమ్స్ గూడా లేవు. ఏజ్ వచ్చేసి 57. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇదే ది లాస్ట్ గిఫ్ట్. ఎంఎంఎఫ్ఎల్ స్టాఫ్ హైదరాబాద్ 1 అంట. ఇది గూడా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచే వచ్చింది. సో, ఈ గిఫ్ట్ కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు గిఫ్ట్స్ అన్నీ అయిపోయాయన్నమాట. ఇదే ది లాస్ట్ గిఫ్ట్. అయ్యయ్యో! ఒకటే గిఫ్ట్స్ రెండొచ్చేసాయే. ఓహ్! కాదు. సారీ. నేను అది ఇది ఒకటే అనుకున్నా. ఒక్కటే అబ్బా! ఫస్ట్ వచ్చిన గిఫ్ట్, ఈ గిఫ్ట్ ఒకటే. వెయిట్ లెట్ అస్ సీ. ఇందులో ఇలా 6 వచ్చాయి. ఇవేం చేస్తాయి? ఓహ్! ఇలా కాకుండా ఇలా కూడా సౌండ్ వస్తది. సో, ఫస్ట్ వచ్చిన గిఫ్ట్ ఇది సేమ్ నాకు తెలిసి సేమ్ కాదు. సేమే అసలు. ఇది ఏమో ఒకటే 2 గిఫ్ట్స్ వచ్చేసాయి చిన్నోనికి. బట్ బావుంది గిఫ్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రెసెస్ అన్నమాట. ఇక చిన్నోనికి డ్రెసెస్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఓ శారీ. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసి శారీ. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసి శారీ. ఈ శారీ వచ్చేసి మా పెద్దమ్మ పెట్టింది. అండ్ ఇందులో ఒక శారీ వచ్చేసి మాకు తెలిసిన ఆహ్, ఆంటీ పెట్టింది. ఇంకో శారీ ఎవరో పెట్టారు. నాకు అంతగా ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి మా చిన్నోనికి డ్రెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కూడా డ్రెస్సే. ఇది డ్రెస్సే. ఇది డ్రెస్సే. సో, ఫైనల్లీ గిఫ్ట్స్ అన్నీ అన్బాక్సింగ్స్ అయిపోయాయన్నమాట. ఇవే గిఫ్ట్స్ మా చిన్నోని బర్త్‌డేకొచ్చాయి. అండ్ ఇవి కాకుండా ఇంకొన్ని గోల్డ్, సిల్వర్ అవొచ్చాయి గానీ, అవి ఈ వీడియోలో చూపించడం నాకిష్టం లేదు. సో, అవి ఇగ సెపరేట్ అనుకోండి. ఇలా గిఫ్ట్ ప్యాక్స్ వచ్చినయి మాత్రమే చూపించాను నేను. సో, ఇంతే ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి, షేర్ జేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది. అండ్ మీకెలా అనిపించిందో కూడా నాకు కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్‌స్టా పేజ్ వచ్చేసి భానుక్ మోనికా వ్లాగ్స్. సేమ్ మన యూట్యూబ్ పేరు ఏదైతే ఉంటుందో ఇన్‌స్టా పేజ్ కూడా అదే. సో, మీరు నన్ను అక్కడ ఫాలో అయిపోయి నా డైలీ అప్డేట్స్ అన్నీ చెక్ చేయొచ్చు. సో, వీడియో గనుక నచ్చితే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.